మనకు రోజు ఇన్కమ్ ఎంత వస్తుంది దీంట్లో? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొద్దిగా డల్గానే వస్తుంది బ్రో, 2500 3000. మీరు ఎంత వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని అనుకుంటారు? ఇది మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 15K ఎవ్రీడే ఎవ్రీడే 15K కౌంటర్. సో దాంట్లో ఇప్పుడు దాన్ని ఎవ్రీ మంత్ వేసుకుంటే ఒక మంత్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనుకుంటారు ఈ బిజినెస్ మీద? మంత్లీ ఎంత ఇన్కమ్ అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే ఒక 1 lakh 1.5 lakh. అన్ని ఖర్చులన్నీ బాగున్నాయి, అన్ని పోను ఇంక్లూడింగ్ ఖర్చులతో అయితే మ్యాక్సిమం 3 lakhs 3 to 4 lakhs. మంచిగా మనం ఫుడ్ ఇస్తే, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆ స్కోప్ ఉంటుంది. అంటే మీకు డైలీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? 10 to 12 ఎవ్రీడే 10 to 12,000 ఈజీ. దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి? హాఫ్ ఉంటుంది. అంటే మినిమం 60 ఖర్చు ఉంటుంది, 40 మనకు ఉంటుంది. అంటే ఒక రోజు మీకు 12,000 కౌంటర్ అయితే ఒక 7-8 ఖర్చు పోతుంది, మిగిలిన 5,000 మీకు ప్రాఫిట్. ఇక మాస్టర్ లేడు కాబట్టి ఇంకా మొత్తం మనకే పోతుంది. మాస్టర్ ఉంటే ఎక్కువ పోతుంది. అంటే ఒక నెల పేరు మీద మీరు ఎంత సంపాదిస్తారండి? వస్తాయి నాకు 3 లక్షల ఈజీ వస్తాయి. దాంట్లో ఖర్చులన్నీ తీసేస్తే ఒక 70-80 90 మ్యాక్సిమం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర? ఎంప్లాయీలో మొత్తం మా ఫ్యామిలీ ఉంటుంది. మా అన్న ఒకవేళ పెట్టుకోవాలి అనుకున్నాం అనుకో ఎంప్లాయీస్ని, ఒక మాస్టర్ వస్తాడు. ఆయన జీతం ఎంత ఉంటుంది? మినిమం ఒక 30,000 ఉంటుంది ఒక మాస్టర్కి. రోజుకి 1000 కన్ఫర్మ్. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా సప్లైస్, వాళ్ళకి ఎంత ఉంటాయి జీతాలు? వాళ్ళకి ఒక్కరికి 15,000 దాకా ఉంటుంది సప్లైకి. అంటే ఇద్దరు మనుషులు అవసరం ఉంటుందా? ఇద్దరు పడతారు, వాళ్ళకు 30 అవుతాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఏందన్న? నాకు జనరల్గా మనకి తెలియంది స్టార్ట్ చేయాలంటే ఒక ఫియర్ ఉంటుంది. సో నాకు టచ్ లేదు కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఉండింది. అంటే మనం ఇంత ఇన్వెస్ట్ పెడుతున్నాము, సక్సెస్ అవుతామా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. కానీ ఇంకా డే బై డే స్టార్ట్ చేస్తే ఇంకా మనం చెప్పలేం కదా, అది ఏదైనా చేస్తేనే కదా తెలిసేది. అందుకని ఏంటంటే చూద్దాం, ట్రై చేయకుండా మనం ఆలోచించి ప్రయోజనం ఉండదు కదా అని స్టార్ట్ చేసి, ఇది బిజినెస్ అంతా ఏంటంటే మాస్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి మాస్టర్లు అయితే ఓకే, బాగా టేస్ట్ మెయింటైన్ చేసి బాగా కంటిన్యూ రావాలి వాళ్ళు. అదే కానీ మాస్టర్లు కానీ సరి లేకపోతే పూర్తిగా డౌన్ అయిపోద్ది.